హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్ సబ్స్క్రైబర్స్ అందరికీ. ఓకే, సో ఈరోజు వీడియోని కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చూసే వీడియోస్ అన్నిటినీ తప్పకుండా లైక్ చేయండి. ఓకే, అండ్ వీడియోస్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. రీడింగ్ ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు తలుచుకోండి 3 to 7 times మనసులో. అండ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళు దగ్గరే ఉన్నా లేదా డిస్టెన్స్ ఇది రిలేషన్ అయినా కూడా ఈ రీడింగ్ మీకు వాళ్ళ పేరు తలుచుకొని చూస్తే ఈ రీడింగ్ మీకు కరెక్ట్గా రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఒక పాయింట్ కూడా రెజొనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, సో రీడింగ్లోకి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ ఇక్కడ ఒక రిలేషన్షిప్లో బ్రేకప్ అయి ఉన్నా కూడా ప్రజెంట్ చాలా డిఫరెంట్ పర్సన్గా చేంజ్ అయిపోయారు. ఒక డిఫరెంట్ మెంటాలిటీ, ఒక డిఫరెంట్ బిహేవియర్, ఒక డిఫరెంట్ అప్రోచ్ అనమాట. సో మీ పర్సన్ లుక్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఏదో ఒకప్పుడు రీసెంట్ పాస్ట్లో ఏదో అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలా లైఫ్ అంటే హోప్ అనేది లేకుండా ఈ లైఫ్ ఇంతే, ఈ లైఫ్కి సెటిల్మెంట్ అనేది ఉండదు, ఇలాంటి ఆలోచనలో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ రేంజ్లో, అంటే అంత కరేజియస్ యాటిట్యూడ్లో, కరేజియస్ లుక్లో అండ్ ఒక రాయల్ లుక్లో మీకు కనబడబోతున్నారు. అండ్ ఒక డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచింగ్ కూడా చూస్తారు మీరు. అంటే ఒక అపాలజీతో మీ ముందుకు వస్తారు లేదా కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. అండ్ సడన్లీ ఆ మెసేజెస్ మీరు చూస్తే ఏమనుకుంటారంటే మీరు నిజంగా మీ పాస్ట్ పర్సన్తోనే, అంటే మీ పర్సన్తోనే చాటింగ్ చేస్తున్నారా, కాల్ చేస్తున్నారా, మాట్లాడుతున్నారా, లేదా ఇంకెవరైనా ఆ నెంబర్ నుంచి మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారా అన్నంత డౌట్ కూడా వస్తుంది మీకు. అంతలా ఒక చేంజ్డ్ స్టైల్లో కనిపిస్తారు. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చాటింగ్ అనమాట. వే ఆఫ్ టాకింగ్ కూడా మారిపోతుంది, ఆ మెసేజ్ స్టైల్ కూడా మారిపోతుంది. అండ్ డీప్లీ ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట మీతో అండ్ మీ కనెక్షన్లో. ఒక అదే కనెక్షన్లో న్యూ స్పార్క్ అనేది చూస్తారు మీరు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని వీడియో కాల్స్ రిక్వెస్ట్ చేస్తారు. అసలు ఈ పర్సన్కి వీడియో కాల్స్ కానీ పిక్స్ పంపించుకోవడం కానీ అలాంటివి ఏమి కానీ ఇష్టం ఉండవు. బట్ ఇప్పుడు వీడియో కాల్స్ రిక్వెస్ట్ చేస్తారు మిమ్మల్ని నుండి. అండ్ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారని అంటే నైట్ స్టార్ట్ చేస్తే అది తెల్లవారిపోతుంది. అంటే మార్నింగ్ 4 or 5 వరకు కూడా మీరు మాట్లాడుకుంటూనే ఉంటారు. సో అలాంటి డీప్ కాన్వర్సేషన్ అనేది కూడా నడుస్తుంది. అందులో మీరు మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అనేది చేసుకుంటారు ఇద్దరు కూడా. ఎక్కడ ఏమి ట్రూత్స్ అనేవి, హిడెన్ ట్రూత్స్ అనేవి ఉండవు మీ ఇద్దరి మధ్య. అన్ని ట్రూత్ అంతా కూడా రివీల్ అయిపోతుంది ఇద్దరి వైపు నుండి. ఓకే, అండ్ మీ పర్సన్ తన సైడ్ నుంచి తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటారు. మీ సైడ్ నుంచి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చెప్తారు. సో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అని మీ పర్సన్ డిసైడ్ అయ్యారు గట్టిగా. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది ఫేస్ చేసి మీ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు మీ పర్సన్. ఈవెన్ దో వాళ్ళ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఒప్పుకోకపోయినా
మీ పర్సన్ మీకే సపోర్టింగ్గా ఉంటారు. అంతేగాని వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి నేను వాళ్ళలో కలిసిపోతాను, మిమ్మల్ని వదిలేస్తాను అని అనరు. మీకు సపోర్టింగ్గా ఉంటారు, మీకు ఒక అండర్స్టాండింగ్ పర్సన్లా ఉంటారు, ఒక సపోర్టింగ్ సిస్టంలా ఉంటారు మీకు. ఓకే, అండ్ తన ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ని తను చూసుకుంటూ మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని కూడా తను చూస్తూ ఉంటారు. చాలా అండర్స్టాండింగ్ పర్సన్, ఒక బెస్ట్ హస్బెండ్ ఆర్ వైఫ్ అనిపించుకుంటారు అనమాట. ఓకే, ఈ పర్సనే మీకు ఒక పర్ఫెక్ట్ సోల్మేట్ అని మీకు అనిపిస్తుంది. అండ్ మీ పర్సన్కి మీరు ఎలా అనిపిస్తారో మీకు మీ పర్సన్ అలా అనిపిస్తారు. ఓకే, సో ఇది ఏంటంటే యాక్చువల్గా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో ఈ కనెక్షన్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి, యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఒక ప్రాబ్లం అయితే కనపడుతుంది ఇక్కడ. కొంతమందికి ఇక్కడ విచ్ క్రాఫ్ట్ అనేది చేశారు, అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటిది ట్రై చేశారు మీరే. ఆ బ్లాక్ మ్యాజిక్ కొంతమంది విషయంలో అది బ్యాక్ ఫైర్ అయింది. అంటే అది సరిగా చేయకపోవడమో, లేదా రాంగ్ వేలో చేయడమో, లేదా అసలు మీరు చేయకూడని పరిస్థితిలో చేయడమో ఏదో జరిగింది. సో అలా చేయడం వల్ల అది మీకు బ్యాక్ ఫైర్ అయ్యి మీకు ప్రాబ్లమాటిక్గా అయిపోయింది. అండ్ ఈ రిలేషన్షిప్కి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి రీసెంట్ పాస్ట్లో. అండ్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఇప్పుడు అంతా క్లియర్గానే ఉంది. మీ ఇద్దరు ఒకే పేజ్లో ఉన్నారు, ఒకే సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఈ రిలేషన్ త్వరలోనే నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళబోతుంది. అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వబోతుంది, మ్యారేజ్ అయ్యి సపరేట్గా ఉంటున్న వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అనేది అవ్వబోతున్నారు. ఈ పాయింట్స్ కొంతమందికి రెజొనేట్ అవుతాయి, కొంతమందికి రెజొనేట్ అవ్వవు. సో రెజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రెజొనేట్ కాని వాళ్ళు ఈ పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ మార్చ్ 29 తర్వాత నుండి చాలామంది లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఓకే, ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే మీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా సేవ్ చేసుకోవడం కోసం మీరు రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా సేవ్ చేసుకోవడం కోసం, లేదా మీ పర్సన్ని మీరు మీ వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసమో, లేదా ఇంకా దేనికోసమో కొంతమంది ఇది చేశారు. బ్లాక్ మ్యాజిక్ అనేవాళ్ళు దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ చేత బ్లాక్ మ్యాజిక్ చేయించడం అలాంటివి చేశారు. అది కూడా మీకు బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే అది చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలాంటివి చేసేస్తూ ఉంటారు. అది చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఎఫెక్ట్ మీ బేబీ పైన పడవచ్చు, ఒక్కొక్కసారి మీ మీదే పడవచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన పడవచ్చు. అలా ఏదో జరిగింది. సో ఇలా జరిగినప్పుడు మీరు అది కూడా పట్టించుకోలేదు. ఓకే, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ రిలేషన్ పైన, మీ పర్సన్ పైన ఉంది. ఓకే, సో అదొకటి సెట్ చేయించుకోండి. ఎవరైనా కనుక ఇలా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఒకవేళ మీరు సొంతంగా చేసుకున్నా, లేదా మీకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారని అనుమానం వచ్చినా కూడా అది మీరు ఇంకెవరి దగ్గరైనా చూపించుకోండి. బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ అనేది ఉంటుంది, అది చేయించుకోండి. అంటే మళ్ళీ అది రిమూవల్ అనేది చేపిస్తామని మీ దగ్గర మనీ తీసుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటివి ఆ మనీ అడిగే వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి దయచేసి. ఓకే, లేదా కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి, పూజలు వ్రతాలు అనేవి, అలాంటివి చేసుకోండి. దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే, సో అది ప్రాక్టీస్ చేయండి. కొన్ని మంత్రాలు అనేవి ఉంటాయి, దైవానికి సంబంధించినవి, అవి బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినవి కాదు. ఆ మంత్రాలు కొన్ని ఉంటాయి, అవి స్మరించిన కొన్ని రోజులకే మీకు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది మీ మీద ఎఫెక్ట్ అనేది చూపించకుండా మీకు దూరం అయిపోతుంది ఆ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్. ఓకే, సో అది ట్రై చేయండి. ఇంకా ఈ బ్లాక్ మ్యాజిక్ జోలికి అనేది వెళ్ళకండి దయచేసి. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు అబౌట్ దిస్ బ్లాక్ మ్యాజిక్. ఓకే, వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ మీద ఏదో జరిగింది అని, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది దానివల్ల అని. సో అదంతా రిమూవ్ చేసుకోవాలి అని అంటే మీరు ఏదైనా పూజలు
వ్రతాలు, శ్లోకాలు, మంత్రాలు ఇలాంటివి ఉంటాయి. అలాంటి వాటిని ఆశ్రయించండి. మిగతా రాంగ్ ట్రాక్ పైకి మాత్రం వెళ్ళకండి దయచేసి. ఓకే, కొంతమంది చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూసాము లేదా ఫేస్బుక్లో యాడ్ చూసాము, ఇలా ఏదో వశీకరణ అని అదని ఇదని మా దగ్గర చాలా మనీ తీసుకున్నారు కానీ ఏమీ అవ్వలేదు, ఏమీ పని జరగలేదు అని. సో అదంతా కూడా ట్రాష్ అండి, మీరు అవన్నీ కూడా నమ్మకండి దయచేసి. ఓకే, సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్తే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని చాలా స్ట్రగుల్ అయితే పడుతున్నారు. మీతో ప్రతి సెకండ్ మీతో కలిసి గడపాలని ట్రై చేస్తున్నారు. బట్ అయినా కూడా కుదరట్లేదు ఇక్కడ చాలామంది విషయంలో. ఎందుకు కుదరట్లేదు అని అంటే ఆ డివైన్ టైమింగ్ అనేది రావాలి. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ అనేది కూడా త్వరలోనే మీరు స్టార్ట్ అవ్వడం చూస్తారు. చాలామంది లైఫ్లో ఆఫ్టర్ మార్చ్ 29 మీరు తరచూ కలవడం, మీ ప్రాబ్లమ్స్ అని డిస్కస్ చేసుకోవడం అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ పర్సన్కి ఏంటి అని అంటే తన పాస్ట్ రిలేషన్స్ మెయిన్ ప్రాబ్లం. అండ్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఆ రిలేషన్షిప్ కోసం ఎక్కువ డిస్కస్ చేయడం కూడా మీ పర్సన్కి నచ్చట్లేదు. సో ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి మీ పర్సన్ వర్క్ సిచ్యువేషన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. తను ఒక వర్కహాలిక్ పర్సన్, వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఎక్కువ వర్క్లో టైం స్పెండ్ చేయడం వల్ల ఇలాంటి హెడేక్స్ అనేవి దూరంగా ఉండొచ్చు అనేది మీ పర్సన్ ఒపీనియన్ అనమాట. సో అందుకే కొంచెం అటువైపు డైవర్ట్ అవుతూ ఉంటారు. ఎక్కువ పాస్ట్ రిలేషన్స్ కోసం కానీ పాస్ట్ పీపుల్ వాళ్ళు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచించడం కానీ చేయడం మీ పర్సన్కి ఇక్కడ నచ్చట్లేదు. సో 24 hours మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సాంగ్స్ ఆర్ మూవీస్ ఏం చూసినా కూడా మీరే గుర్తొస్తూ ఉంటారనమాట మీ పర్సన్కి. అండ్ పదే పదే మీ పిక్స్ చూడటం, నైట్ అంతా మీ చాట్ చదువుకోవడం అండ్ మీ పిక్స్ చూడటం, మీ వీడియోస్ చూడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు మీ పర్సన్. కంప్లీట్గా హీల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సెల్ఫ్ లవ్ అనేది కూడా స్టార్ట్ చేశారు, సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేశారు. తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోవడం అండ్ ఏదైనా తనకి అది రాంగ్ అనిపించినప్పుడు దానికి దూరంగా ఉండడం, ఎవరైనా కొంచెం నెగిటివిటీ మాట్లాడుతున్నారు అనేటప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం అలాంటివన్నీ కూడా స్టార్ట్ చేశారు. సో అందుకే మీ పర్సన్ చాలా డిఫరెంట్గా తయారయ్యారు. ఇప్పుడు డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మీ పర్సన్. తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా 1 by 1 దూరం అవ్వడం అనేది మీరు చూస్తారు అండ్ మీ పర్సన్ కూడా చూస్తారు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ లాంటివి స్టార్ట్ అవ్వబోతున్నాయో, ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయో ఆ టైంకి మీ పర్సన్ నెమ్మదిగా మాట్లాడడం తగ్గించేసి ఆఫ్లైన్ వెళ్ళిపోవడమో లేదా ఏదైనా పని ఉందని కాల్ కట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే మీతో ఆర్గ్యుమెంట్స్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. వై అంటే ఈ రిలేషన్ కట్ అవుతుందేమో, ఈ రిలేషన్ మళ్ళీ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారేమో అని భయం మీ పర్సన్కి. కాబట్టి మీతో ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదైనా విషయం కొంచెం డీప్గా డిస్కస్ చేయడం కానీ చేయరు. బట్ రొమాంటిక్ చాట్ చేయమంటే మొత్తం మార్నింగ్ 4 or 5 అయ్యే వరకు కూడా చేస్తూనే ఉంటారు. బట్ ఎప్పుడైతే అది రాంగ్ ట్రాక్ పైకి వెళ్తుందో ఆఫ్లైన్ వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. సో మీ పర్సన్ అలా మీ రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండింగ్గా చేసి మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి, ఆ రిలేషన్ని మీతో సెటిల్ అవ్వాలి అనేది తన స్ట్రాంగ్ ఒపీనియన్, స్ట్రాంగ్ డెసిషన్. ఓకే, సో అందుకే ఈ రిలేషన్ని స్లోగా ముందుకు తీసుకెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. మీరు ఎలాంటి వాళ్ళైనా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. సేమ్ వే మీరు కూడా అలానే ఉన్నారు. మీరు
మీ పర్సన్ని ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా చాలా సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో మీ పర్సన్ చాలా సెక్యూర్గా, చాలా హ్యాపీగా, చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా మీరు నీడ్లో ఉన్న, మీకు ఏదైనా అవసరం వచ్చినా వెంటనే మీ పర్సన్కి ఇన్ఫార్మ్ చేసిన మీరు వెంటనే యాక్షన్ తీసుకోవడమో లేదా తనే వచ్చి హెల్ప్ చేయడమో అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తుంటారంటే ఇప్పుడు చెప్పిన రీజన్ అనమాట. మిమ్మల్ని తన ఫ్యామిలీగా చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, మిమ్మల్ని కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అండ్ మీరే తన లైఫ్లో ఒక హోప్ అనమాట. అంటే ఒక తను కంప్లీట్లీ డిప్రెషన్లో ఉండి ఒక ట్రామాలో ఉన్నప్పుడు మీరు మేబీ తనకి ఏదైనా హెల్ప్ చేస్తుండొచ్చు, ఒక మేజర్ హెల్ప్ ఏదో చేసి ఉండొచ్చు, తన్ని ఆ ప్రాబ్లం నుండి బయటపడేసి ఉండొచ్చు, సేవ్ చేశారు దేని నుండో, ఏ ప్రాబ్లం నుండో లేదా ఏదైనా సిచ్యువేషన్ నుండో. సో అందుకే మీరు తన దృష్టిలో ఒక ఎర్త్ ఏంజల్లా మారిపోయారు. అంటే మీరే మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు తన లైఫ్లో. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు తన మైండ్ అండ్ తన లైఫ్లో అంటే మీరే అనమాట. అందుకే 24 hours మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. బట్ రీసెంట్ పాస్ట్లో కూడా మీతో కనెక్ట్ అయి ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కూడా చూడలేదు. కనీసం మీతో ఉన్న రిలేషన్ని ఒక క్యాజువల్ రిలేషన్లా చూశారు. అండ్ సడన్లీ ఎప్పుడైతే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, థర్డ్ పార్టీతో మ్యారేజ్ సెటిల్ అయింది ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి అది రిలేషన్ కట్ అయింది సడన్లీ. అండ్ కొంతమందికి ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ కట్ అయితే కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత కట్ అయింది. సో ఎప్పుడైతే వాళ్ళు మీ పర్సన్ని కేర్ చేయకుండా వెళ్ళిపోయారో అప్పటి నుండి మీ పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. అంటే ఆల్రెడీ మీరు తనకి చెప్పే ఉండి ఉండొచ్చు మీ థర్డ్ పార్టీ కోసం ఈ రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదు అనో లేదా వాళ్ళు ఫేక్ పీపుల్ అనో ఏదో చెప్పి ఉండొచ్చు. ఓకే, సో అందుకే ఎప్పుడు తన పాస్ట్ రిలేషన్స్ కోసం ఆలోచించుకున్నా మీరు వెళ్ళి తనకే చెప్పి మళ్ళీ ధైర్యం చెప్పి ఆ రిలేషన్స్లోంచి బయటికి రమ్మని మీరు చెప్పి మళ్ళీ తనకి కౌన్సిలింగ్ లాగా ఇచ్చి మీ పర్సన్ని ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రమ్మని అడిగేవారు. బట్ అప్పట్లో మీ పర్సన్ అవి మీ ఏదో మీ స్వార్థం కోసం చెప్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మీ పర్సన్కి. అవన్నీ గుర్తొచ్చి ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. మీకు చేసిన ద్రోహానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఎఫెక్షనేట్గా ఒక మదర్లీ లవ్ ఇచ్చారు మీ పర్సన్కి. అండ్ నర్చరింగ్, కేరింగ్ వర్డ్స్ యూజ్ చేసేవారు మాట్లాడేటప్పుడు కూడా. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటే లైఫ్ అంతా అలా ఉండిపోతే బాగుండేది, నేను అనవసరంగా వేరే రిలేషన్స్లోకి వెళ్ళాను, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ నైట్ టైం మీ ఫొటోస్ చూసుకుంటూ ఆ ఫొటోస్తో మాట్లాడుకుంటూ ఉంటారు. తను చేసిన వర్స్ట్ బిహేవియర్ అనమాట. ఆ వర్స్ట్ బిహేవియర్ గుర్తు చేసుకొని మీరు అది డిజర్వ్ చేయరు అయినా కూడా తను ఎందుకు అలా బిహేవ్ చేశారు అని చాలా బాధపడుతూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్. అయినా కూడా పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు వదిలేయాలని కూడా తనకి వదిలేయాలంటే కూడా బాధగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని అంత బాధ పెట్టి ఉండకూడదు, ఎందుకంత బాధ పెట్టాల్సి వచ్చింది అనేది తను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఓకే, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ని ఒక మాట కూడా ఎప్పుడు అనలేదు. తను ఎంతలా వర్స్ట్గా బిహేవ్ చేసినా, వేరే రిలేషన్స్లోకి వెళ్ళిపోయినా మిమ్మల్ని కాదని మీరు చాలా ధైర్యంగా ఉండేవారు. కానీ మీ పర్సన్ మీద యాక్షన్ తీసుకోవటమో లేదా మీ పర్సన్ని ఏదో వార్నింగ్స్ ఇవ్వడం అలాంటివి చేయడం, ఒక రాంగ్ మెసేజెస్ లాంటివి పెట్టడం అలాంటివి ఏం చేయలేదు. సో అందుకే మీ పర్సన్కి మీరంటే కొంచెం రెస్పెక్ట్.
కొంచెం కాదు, చాలా రెస్పెక్ట్ ఇక్కడ. అండ్ మీ రిలేషన్షిప్కి కూడా చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, మిమ్మల్ని కూడా ఒక ఎంప్రెస్లా చూస్తూ ఉంటారు మీ పర్సన్. ఒక ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్, ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్. ఈ వర్డ్స్ అన్నీ మీరు ఎప్పుడైనా మాట్లాడుకుంటే మీకు చెప్తూ ఉంటారు. మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటారు, అందరినీ ఏమంటారు దాన్ని, కేరింగ్ అనేది చేస్తారు. మీ ఇంట్లో మెంబర్స్ అవనివ్వండి, మీ బిజినెస్ అవనివ్వండి, మీ జాబ్ అవనివ్వండి, అన్నీ కూడా ఈక్వల్గా చూసుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. మీ ఫైనాన్షియల్ కండిషన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ కండిషన్ ఫైనాన్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అలా అని ఇంట్లో వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం అలాంటివి చేస్తారంటే అది కూడా చేయరు. మీ టోటల్ లైఫ్ అంతా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇదంతా కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ కాంప్లిమెంట్ కూడా మీకు ఎప్పుడో ఇస్తారు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అవన్నీ విని. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు చాలా సపోర్టింగ్గా ఉండాలి అని మీ పర్సన్ ఇక్కడ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు. ఆ డే డ్రీమింగ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్గా మారబోతుంది. ఓకే, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్, మీకు కూడా మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, మీరు హై ప్రొఫైల్స్ని, అన్మ్యారీడ్ వాళ్ళు హై ప్రొఫైల్ పీపుల్ని మళ్ళీ మీరు మ్యాచెస్లో చూసుకోవడం కానీ, లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా అకౌంట్స్లో ఉంటారు చాలామంది, అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడడం కానీ ఏది కూడా చేయరు. మీ గోల్ మొత్తం మీ బిజినెస్ ఆర్ జాబ్ పైన అన్నట్టుగా ఉంటుంది మీ ఫోకస్ మొత్తం. అండ్ రిలేషన్షిప్ వైజ్ వస్తే మీరు ఓన్లీ మీ పర్సన్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మీ పర్సన్కి తెలుసు. సో అందుకే మీరంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంది మీ పర్సన్ హార్ట్లో. ఓకే, మీకు. ఓకే, ఈ పర్సన్ అసలు రోజు ఏమని ప్రే చేస్తూ ఉంటారంటే, ఈ లైఫ్లోనే కాదు నెక్స్ట్ లైఫ్స్లో కూడా మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా ఇవ్వమని కోరుకుంటూ ఉంటారు గాడ్ని, డివైన్ని. ఓకే, ఎందుకు అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు దూరంగా ఉన్నా కూడా మీరు దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ చాలామందికి ఫిజికల్ రిలేషన్ అనేది లేదు, బట్ ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే ఉంది. అది కూడా చాలా, అదొక డివైన్ కమ్యూనికేషన్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. సో అంతలా ఫీల్ అవుతూ ఉంటారు, అంతలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మీ పర్సన్ మీకు. అండ్ తన లైఫ్లో మీరు ఒక్కరుంటే చాలు, తన లైఫ్లో సక్సెస్ అయినట్టే అని ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్, ప్రజెంట్ ఫీలింగ్స్. అయితే కొంతమంది విషయంలో ఏం జరుగుతుంది అని అంటే ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి. మీ పర్సన్ అయితే ఆప్షన్స్ కంప్లీట్లీ క్లోజ్ చేశారు, బట్ మీరు మీ ఆప్షన్స్ ఓపెనే ఉన్నాయి. అండ్ మీరు కొంతమందితో చాట్ కూడా చేస్తుంటారు, హాయ్ బాయ్ చెప్తూ ఉంటారు. అండ్ బట్ ఆ ఆప్షన్స్ ఏంటంటే వాళ్ళని మీరు లైఫ్ పార్ట్నర్స్గా యాక్సెప్ట్ చేస్తారా, లేదా వాళ్ళు ప్రపోజ్ చేసి అది యాక్సెప్ట్ చేస్తారా అంటే అది అంతవరకు వెళ్ళనివ్వరు. మీరు చాలా కంట్రోలింగ్లో ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీది ఒక స్పిరిచువల్ ఎనర్జీ, ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీ, ఒక ఎంప్రెస్ ఎనర్జీ, ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది డివోర్సీ ఆర్ విడోస్ ఇలా కూడా ఉన్నారు. అండ్ చాలామంది రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ స్పిరిచువల్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇదంతా కూడా మీ పర్సన్కి తెలుసు. అంటే మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది, మీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది, కొన్ని విషయాల్లో మీ పర్సన్ ఏ టైంకి మీరు ఏం చేస్తుంటారో అనేది కూడా తెలుసుకుంటూ ఉంటారు. రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేసేవారు, స్టాక్ చేసేవారు ఫేక్ అకౌంట్స్తో. బట్ ఇప్పుడు అది లేదు.
ఎందుకు అంటే మీ మీద చాలా నమ్మకం అనేది వచ్చింది, మీరు కంప్లీట్లీ మీ పర్సన్కి డెడికేట్ అయి ఉన్నారు అనేది కూడా తెలుసుకున్నారు మీ పర్సన్. ఓకే, సో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మీతోనే కలిసి టైం స్పెండ్ చేయాలి అనేది మీ పర్సన్ కోరిక ఇక్కడ. బట్ స్టిల్ ఈ రిలేషన్ని స్లోగానే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడైతే స్లోగా వెళ్తారో అప్పుడే ఈ రిలేషన్ సక్సెస్ అవుతుంది. మీ పర్సన్కి కావాల్సింది మీరిద్దరూ కలిసి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అవ్వాలి, అందరి చేత మీరు చాలా ఇదొక మంచి కపుల్ అని అనిపించుకోవాలి అనేది మీ పర్సన్ డ్రీమ్. మీకు దూరంగా ఉన్నా కూడా దగ్గరగానే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. ఓకే, సో ఇదొక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరు, అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, అండ్ మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు కొన్ని జోక్స్ ఏవో మీరు వేసుకోవడం, కొన్ని జోక్స్ జరగడం, అలాంటివి ఏవో కొన్ని గుర్తొస్తూ ఉంటాయి మీ పర్సన్కి ఎప్పుడు కూడా. అండ్ మీ పర్సన్కి ఎప్పుడు ఒక వర్డ్ అనేది ఏదో ఒక మేనరిజం ఏదో ఉంది, అది వాడుతూ ఉంటారు. ఆ మాట విని మీరు పదే పదే నవ్వుతూ ఉంటారు. ఇలాంటి సిల్లీ అండ్ ఫన్నీ సిచ్యువేషన్స్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి మీ పర్సన్ ఫ్రీ టైంలో, అండ్ అవన్నీ గుర్తు చేసుకుని నవ్వుతూ ఉంటారు. అండ్ అవే మీకు మెసేజ్ చేసి మీకు మిమ్మల్ని కూడా నవ్విస్తూ ఉంటారు మీ పర్సన్. ఓకే, అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ అనమాట. మీ పర్సన్ అలాంటి కెమిస్ట్రీ ఎప్పుడు ఎవరితోనూ చూడలేదు. మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉండేవి రీసెంట్ పాస్ట్లో కూడా, బట్ మీరు అందరితో కంపేర్ చేసి చూస్తే మీరు చాలా యూనిక్ పర్సన్, ఒక డిఫరెంట్ పర్సన్, ఒక ఎంప్రెస్ ఆర్ డివైన్ ఎనర్జీ మీది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ యునీక్నెస్సే నచ్చింది మీ పర్సన్కి మీ దగ్గర. అందుకే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ఛాన్స్ అయితే ఇవ్వరు, వదులుకోవాలని లేదు. ఎవరైనా చెప్పినా మీతోనే లైఫ్ స్పెండ్ చేయాలనేది మీ పర్సన్కి కావాలి. ఇక్కడ మీరే లైఫ్ పార్ట్నర్ మీ పర్సన్కి. అండ్ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ ఇయర్లో మ్యారేజ్ అనేది చేసుకోబోతున్నారు. ఇలాంటి పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ని, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని. అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కి వస్తే చాలామంది మేనిఫెస్టేషన్ ఏ టైంలో చేస్తే బాగా త్వరగా సక్సెస్ అవుతుందని అడుగుతున్నారు. మేనిఫెస్టేషన్ మెడిటేషన్ టైంలో అంటే ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు. అది ఎప్పుడు చేయాలి అంటే బిఫోర్ సన్ రైజ్ చేసుకోండి ఆ మేనిఫెస్టేషన్ మెడిటేషన్ ఎప్పుడు కూడా. బిఫోర్ సన్ రైజ్ చేయడం వల్ల మీకు మన ఎర్త్ పైన చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అది ఆఫ్టర్ సన్ రైజ్ చేస్తారో మన ఎర్త్ పైన చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికి అందరూ నిద్రలేస్తారు అండ్ ఆ సౌండ్ పొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వేవ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఆఫ్టర్ సన్ రైజ్. అంటే చాలామంది అందరూ ఇంచుమించు అందరూ నిద్రలేస్తారు. సో ఆ టైంలో మీరు మెడిటేషన్ ఆర్ మేనిఫెస్టేషన్ చేయటం వల్ల మీకేమీ పెద్దగా ఎఫెక్ట్ అనేది చూపించదు. సో బిఫోర్ సన్ రైజ్ అంటే 5:45 లోపు మార్నింగ్ చేసుకోండి. ఆ టైంలో 5:45 లోపు చేస్తే ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది మేనిఫెస్టేషన్. ఓకే, సో అలా చేసి చూడండి. మీకు 15 డేస్ లోపల మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేసేటప్పుడు అది పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు నెగిటివ్ ఇంటెన్షన్తో మేనిఫెస్టేషన్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఓకే, యూనివర్స్ మీకు అది యాక్సెప్ట్ చేయదు. యూనివర్స్ యాక్సెప్టే చేయదు ఆ నెగిటివ్ మేనిఫెస్టేషన్ని. సో పాజిటివిటీ అనేది ఉండాలి దాంట్లో. అంటే మీ ఏదో కోరికలు ఉంటాయి కదా మీకు, అవి పాజిటివ్గా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడే యూనివర్స్ మిమ్మల్ని
బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఇస్తుంది అండ్ మీ మేనిఫెస్టేషన్ రియాలిటీలోకి తీసుకొస్తుంది. ఓకే, ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటారు అని అంటే మీరు ఎప్పుడైతే ధర్మంగా ఉంటారో, ధర్మబద్ధంగా ఉంటారో, పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ మైండ్ సెట్టే కాదు పాజిటివ్ థింకింగ్ కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ ట్రాక్ పైన ఉంటారో అప్పుడు మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ప్రొటెక్షన్గా ఉండి మిమ్మల్ని రైట్ పాత్ పైకి తీసుకువెళ్తారు. అండ్ మీకు ఎప్పుడు కూడా మీరు ఏదైతే కోరుకుంటారో అదంతా కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి కూడా మీరు బిఫోర్ సన్ రైజ్ చేసుకోండి, ఏం చేసినా కూడా. ఓకే, అప్పుడే మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 9 and 2. ఓకే, అండ్ రాశుల విషయానికి వస్తే మేషరాశి, ధనుష్ రాశి, వృషభ రాశి, కన్యారాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తున్నాయి. అండ్ లెటర్స్ చెప్తాను ఈరోజు. లెటర్స్ అడుగుతున్నారు చాలామంది. లెటర్స్ విషయానికి వస్తే CKLMOS and W. ఓకే, సో ఈ లెటర్స్తో మీరు ఈ లెటర్స్ మీ పర్సన్వి కానీ మీవి కానీ ఇనిషియల్స్ అయి ఉండొచ్చు. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు అండ్ క్రిస్టల్స్ ఇలాంటివన్నీ కూడా అదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కావాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోండి ఆ నేమ్ కరెక్షన్స్. అది కూడా పెయిడ్ సర్వీసెస్ ఓన్లీ. అండ్ March 29th న్యూ మూన్ డే. న్యూ మూన్ రోజు, న్యూ మూన్ డే ముందు రోజే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ సేమ్ డే న్యూ మూన్ డే రోజు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీ సక్సెస్ కోసం, నెక్స్ట్ కమింగ్ ఇయర్ సక్సెస్ కోసం. అవన్నీ కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి అండ్ అవి చేయడానికి కూడా ట్రై చేయండి. మీరు ప్లాంట్స్ కనుక పెంచుతున్నట్లయితే ఇంట్లో అమావాస్యకి వచ్చే ముందు రోజే ఆ ప్లాంట్స్ అన్నిటినీ కూడా నీట్గా వాటరింగ్ చేసుకొని ఆ ఏరియా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డే మీరు ఇల్లు క్లీన్ చేసే బదులు ఆ ముందు రోజే ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మీ హౌస్ మొత్తం సరౌండింగ్స్ అండ్ హౌస్ లోపల కూడా క్లీనింగ్ అనేది చేసేసుకోండి. ఎందుకంటే ఆ డే ఏదైతే ఉంటుందో ఆ న్యూ మూన్ డే చాలా పవర్ఫుల్ డే. ఆ రోజు క్లీనింగ్ అనేది చేయకూడదు అండ్ ప్లాంట్స్ ఏది కూడా డ్రై అవ్వకూడదు. ఓకే, సో ఈ రూల్స్ పాటించండి. అండ్ మీ ఇంటికి ఆగ్నేయం సైడ్ ఏదైతే ఉంటుందో కార్నర్, మీ కిచెన్ సైడ్, కిచెన్ కార్నర్, ఆ కార్నర్లో ఒక అగరబత్తి కానీ ధూప్ స్టిక్స్ కానీ వెలిగించండి. అలా చేయడం వల్ల మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అమావాస్య రోజు. అండ్ ఒక డివైన్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఎప్పుడూ నిండి ఉంటుందన్నమాట. మీకు ఎవరైనా హాని చేయడానికి చూసినప్పుడు ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. అది ప్రొటెక్షన్గా ఉంటుంది మీకు. అండ్ ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తి కానీ వెలిగించి ప్రతి రూమ్లో క్లాక్ వైజ్ 3 times తిప్పి ఆ ధూపాన్ని ప్రతి రూమ్లో 3 times క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆ ధూపాన్ని వేయండి. ఓకే, వేసిన తర్వాత అది ఆగ్నేయం కోణం ఉంటుంది కదా కిచెన్ దగ్గర, అక్కడ పెట్టండి. సో ఇలా చేయడం వల్ల మీకు చాలా ఈ ఇయర్ అంతా కూడా చాలా అబండెన్స్ అనేది వస్తుంది.
అండ్ ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల మీరు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనేది ఉండగలుగుతారు. అండ్ కొంతమంది పిరమిడ్స్ అనేవి తీసుకుంటున్నారు. ఆ పిరమిడ్స్ తీసుకున్న తర్వాత అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. నేను ఏదైతే డైరెక్షన్లో పెట్టమని చెప్తానో అదే డైరెక్షన్లో పెట్టండి. ఆ పిరమిడ్స్ కూడా ఒక గ్లాస్ బౌల్లో కానీ గ్లాస్ ప్లేట్లో కానీ వేసి పెట్టాలి. నేను ఎక్కడైతే పెట్టమని చెప్తానో అదే డైరెక్షన్లో. ఓకే, ఆ పిరమిడ్స్ ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు వాటిని పైకి తీసి చూడటం లేదా కింద పడిపోవడం అలాంటివి చేయకూడదు. ఓకే, సో అలాంటి ప్లేస్ ఒకటి సెట్ చేసుకొని అప్పుడు పెట్టుకోండి, పిరమిడ్స్ ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటున్నారో వాళ్ళు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ విమెన్ సబ్స్క్రైబర్స్. అండ్ వీడియోని మొదటిసారి చూసేవాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.